యాక్చువల్లీ మనం ఇప్పుడు ఏం కట్టామంటే ఇక్కడ వరకు ఈక్వేషన్ 2 వరకు మనం ఏం కట్టామంటే అదే ఈక్వేషన్ 1 వరకు అజిముతల్ యాంగులర్ మొమెంటం కట్టాం. ఇప్పుడు ఏం చేస్తామంటే రేడియల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ దట్ ఎలక్ట్రాన్ కడతాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ పిఆర్ ఇంటూ డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ ఇంటూ హెచ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే రేడియల్ యాంగులర్ మొమెంటం ఈక్వేషన్ 2 మనం సాల్వ్ చేయాలంటే ముందు రేడియల్ యాంగులర్ మొమెంటం పిఆర్ని ఒకసారి తెలుసుకోవాలి. పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ విఆర్గా రాయొచ్చు. అయితే మనకు ఒకటి తెలుసు ఏంటంటే అజిముతల్ యాంగులర్ మొమెంటం తెలుసు. ఏంటది అజిముతల్ యాంగులర్ మొమెంటం ఏంటంటే పీ పై ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి ఇంటూ ఆర్గా రాసుకోవచ్చు. పీ పై ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి అంటే ఏంటి ఆర్ ఒమేగా ఇంటూ ఆర్ ఎంఆర్ స్క్వేర్ ఒమేగా. డి పై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఆర్ స్క్వేర్ ఇంటూ డి పై బై డిటి. అందు నుండి డి పై బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు పీ పై బై ఎంఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇది సాల్వ్ చేస్తాం. సో ఇది ఎందుకు సాల్వ్ చేసాం అనేది తెలుస్తుంది. ఇదంతా ఎందుకు సాల్వ్ చేసాం అనేది తెలుస్తుంది. అయితే ముందు ఇది కడతాం. ఇప్పుడు ఏంటవుతుంది పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ విఆర్ని డిఆర్ బై డిటీగా రాసుకుంటాం. సో అందు నుండి ఏంటవుతుందంటే పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ డిఆర్ బై డిటీని డిఆర్ బై డిటీ ఇంటూ డిపై బై రాసుకుంటాం. అలా రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ డిఆర్ బై డిటీ ఓకే డిఆర్ బై డిటీని డిఆర్ బై డిపై బై డిటీగా రాస్తాం. డిపై బై డిటీ. సో ఇప్పుడు ఏంటవుతుంది పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడో రఫ్లో కట్టాం కదా డిపై బై డిటీ, దాని వాల్యూ పీపై బై ఎంఆర్ స్క్వేర్ ఎం ఇంటూ డిఆర్ బై డిపై బై డిటీ వాల్యూ ఎంత పీపై బై ఎంఆర్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో మనం సాల్వ్ చేయాల్సింది నెక్స్ట్ పార్ట్. సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఈక్వేషన్ నెంబర్ 3 నుండి ఏంటి వచ్చింది మన వాల్యూ ఈక్వేషన్ 3 నుండి. సో ఈక్వేషన్ 3 నుండి ఎంత వచ్చింది ఈక్వేషన్ 3 నుండి పిఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి ఈక్వేషన్ 3 నుండి పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ డిఆర్ బై డిపై పీపై బై ఎంఆర్ స్క్వేర్ వచ్చింది. ఎంకి క్యాన్సిల్ అయిపోతుంది. సో పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఒమేగా పీపై బై ఆర్ స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు పీపై బై ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్ బై డిపైగా రాస్తాం. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈ ఈక్వేషన్ నెంబర్ 4ని ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 4 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 వీ హ్యావ్. ఓకే మనకు తెలుసు నీల్స్ బోర్ ప్రకారంగా Sommerfeld చెప్పిన ఫార్ములా రేడియల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ ఎన్ఆర్ ఇంటూ హెచ్. ఇది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈక్వేషన్ 2 అంటే ఏంటంటే ఈక్వేషన్ 2 ఇక్కడ రాస్తాను ఏంటంటే పిఆర్ ఇంటూ డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ ఇంటూ హెచ్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా చేసినప్పుడు వస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ పిఆర్ ఎంత పిఆర్ అంటే పీపై బై ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్ బై డిపై ఇంటూ డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ ఇంటూ హెచ్. సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఇది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఇంకా నెక్స్ట్ వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ పీపై బై ఆర్ స్క్వేర్ ఇప్పుడు ఏం చేస్తామంటే డిఆర్ బై డిపై ఇంటూ డిఆర్ బై ఒక డిపైతో డివైడెడ్ చేస్తాం, ఒక డిపైతో ఇంటూ చేస్తాం, ఎన్ఆర్ ఇంటూ హెచ్ రాస్తాం.
ఎన్ఆర్ ఇంటూ హెచ్. తర్వాత ఏటవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పీపై అనేది బయటకు వచ్చేస్తుంది, రేడియల్ కాన్స్టెంట్గా బయటకు వస్తుంది. సో ఇక లోపల 1/r² ఇంటూ dr/d/² ఇంటూ dపై ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ ఇంటూ హెచ్ వస్తుంది, ఇంటూ ఎన్ఆర్ ఇంటూ హెచ్. సో ఇది ఇప్పుడు ఏంటంటే ఒక ఈక్వేషన్ అవుతుంది. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక కానిక్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈక్వేషన్ ఒక కానిక్ని రిప్రజెంట్ చేస్తుంది. కానిక్ అంటే ఎలిప్స్ అయినా ఉండాలి, పారాబోలా, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా ఇలాంటి వాటిని కానిక్స్ అంటారు. సో సర్కిల్ కానీ, ఎలిప్స్ కానీ, పారాబోలా, హైపర్బోలాని కానిక్స్ అంటారు. సో వచ్చిన ఈక్వేషన్ కానిక్. మరి ఆ కానిక్లోని ఎలిప్స్ ఈక్వేషన్ ఉంది కదా, అంటే ఆ సోమర్ఫెల్డ్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఎలిప్స్లో తిరుగుతుంది కాబట్టి ఇక్కడ దాకా ఈ ఈక్వేషన్ని డిరైవ్ చేశాడు. అయితే జామెట్రీ ప్రకారంగా ఏటవుతుందంటే జామెట్రీ ప్రకారంగా ఈక్వేషన్ ఆఫ్ కానిక్ అంటే కానిక్ అంటే ఎలిప్స్ అయినా హైపర్బోలాకి అయినా వర్తిస్తుంది, ఎలిప్స్కి వర్తిస్తుంది, పారాబోలాకి కూడా వర్తిస్తుంది. సో ఇప్పుడు మనం సోమర్ఫెల్డ్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఎలిప్స్లో తిరుగుతుంది కాబట్టి ఎలిప్స్ ఈక్వేషన్ వరకు తెచ్చాడు. ఓకే, సోమర్ఫెల్డ్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఎలిప్స్లో తిరుగుతుంది కాబట్టి ఈ కండిషన్స్ అన్నీ అలా అప్లై చేస్తూ చివరికి ఎలిప్స్ ఈక్వేషన్ వరకు తెచ్చాడు. కానీ జామెట్రీ ప్రకారంగా ఎలిప్స్ ఈక్వేషన్ ఆఫ్ కానిక్ అన్న ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అన్న ఒకటే. జామెట్రీ ప్రకారంగా ఈక్వేషన్ ఆఫ్ కానిక్ 1/r ఈజ్ ఈక్వల్స్ టు 1 + ఎప్సిలాన్ ఇంటూ cos π బై a ఇంటూ 1 - ఎప్సిలాన్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ అన్నమాట. ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్. ఓకే, ఏ అంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్. ఓకే, ఇక్కడ కానిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందంటే సింపుల్గా ఎలిప్స్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. జామెట్రీ ప్రకారంగా ఎలిప్స్ ఈక్వేషన్ అది. ఓకే, కానిక్ అన్న ఎలిప్స్ అన్న ఒకటే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకున్నాం. సో అలాగనుకున్న తర్వాత ఈక్వేషన్ నెంబర్ 6కి ఏం చేస్తామంటే డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు dపై ఆన్ బోత్ సైడ్స్. అలా చేస్తే ఏటవుతుందో చూద్దాం. సో dపై ఆఫ్ 1/r ఈజ్ ఈక్వల్స్ టు dపై ఆఫ్ 1 + ఎప్సిలాన్ cos π ఇంటూ a ఇంటూ 1 - ఎప్సిలాన్ హోల్ స్క్వేర్. సో dపై డెరివేషన్ ఆఫ్ 1/r అంటే -1/r². కానీ మనం ఆర్తో కదా పైతో కదా డిఫరెన్షియేషన్ చేసాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1/r² ఇంటూ dr/dపై. dపై ఆఫ్ 1/1 + ఎప్సిలాన్ cos π బై a ఇంటూ 1 - ఎప్సిలాన్ హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1/r² dr/dపై. ఇప్పుడు ఏటవుతుందంటే dr/dపై అవుతుంది. ఇక్కడ ఈ టర్మ్ కాన్స్టెంట్ 1/a ఇంటూ 1 - ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ dపై ఆఫ్ 1 + ఎప్సిలాన్ cos π అవుతుంది. 1 + ఎప్సిలాన్ cos π. సో నుండి ఏంటవుతుందంటే -1/r² dr/dపై 1/a ఇంటూ 1 - ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ 1/a ఇంటూ 1 - ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ dపై ఆఫ్ 0 ఎప్సిలాన్ ఇంటూ -sin π. ఓకే, -sin π dపై అవుతుంది. -sin π. సో -sin π అవుతుంది. సో ఏంటండి -1/r² dr/dψ ఈజ్ ఈక్వల్స్ టు 1/ఎప్సిలాన్ ఇంటూ 1 - ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ ఎప్సిలాన్ sin π. సో ఇప్పుడు ఈ మైనస్కి క్యాన్సిల్ అయితే 1/r² dr/dపై ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ 1 - ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ ఎప్సిలాన్ sin π అవుతుంది. సో ఎప్సిలాన్ sin π అవుతుంది. సో దీని ఈక్వేషన్ నెంబర్
దీని ఈక్వేషన్ నెంబర్ 7 అనండి. దీని ఈక్వేషన్ నెంబర్ 7. ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 7తో డివైడ్ చేద్దాం. ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 7తో డివైడ్ చేద్దాం. సో అప్డేట్ అవుతుందంటే ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 7తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి. ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 7తో డివైడ్ చేసినప్పుడు ఓకేనా, ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 7తో డివైడ్ చేసినప్పుడు 1/r² ఇంటూ dr/dπ is equals to 1/a into 1 minus epsilon square 1 minus okay into epsilon sin pi దేంతో డివైడ్ చేస్తాం ఈక్వేషన్ 6తో. సో 1/r into 1/r is equals to 1 plus epsilon cos pi by a into 1 minus epsilon whole square. సో ఇప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్తగా చూడండి. 1/rని ఒక ఆర్తో పోతుంది. సో 1/r ఇంటూ dr/dψ a ఇంటూ 1 minus epsilon square a ఇంటూ 1 minus epsilon square క్యాన్సిల్ అవుతుంది. ఎప్సిలాన్ sin pi by 1 plus epsilon cos pi అవుతుంది. 1 plus epsilon cos pi అవుతుంది. సో ఇది 1/r into dr/dψ వాల్యూ ఎప్సిలాన్ ఇంటూ sin psi ప్లస్ 1 plus epsilon cos psi. సో దీని ఈక్వేషన్ నెంబర్ 8 అనండి. ఈ ఈక్వేషన్ నెంబర్ 8 ఏం చేస్తామంటే మనం ఈక్వేషన్ నెంబర్ 5లో వేస్తాం. ఈక్వేషన్ నెంబర్ 5 ఏంటి, ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 5. ఈక్వేషన్ నెంబర్ 5ని ఎలా రాసుకోవచ్చు, psi ఇంటూ 1/r ఇంటూ dr/dψ హోల్ స్క్వేర్ ఇంటూ dψ is equals to nr ఇంటూ hగా రాసుకోవచ్చు. సో ఈక్వేషన్ 5ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఈక్వేషన్ 5ని ఇలా రాస్తాం. p by ఇంటూ 1/r ఇంటూ dr/dψ హోల్ స్క్వేర్ dπ is equals to nr ఇంటూ hగా రాస్తాం. సో ఇక్కడ 1/r ఇంటూ dr/dψ వాల్యూ ఉందా, ఆ వాల్యూనే మనం కట్టాం. ఇక్కడ 1/r ఇంటూ dr/dψ వాల్యూ అదే కట్టాం. సో we know equation 5. Equation 5 అంటే psi into 1/r into dr/dψ whole square okay into dψ is equals to nr into h. మనకి ఈక్వేషన్ 5 ఇదని తెలుసు. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 8 in equation 5. We have 8th ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే psi ఓకే psi ఇంటూ 1/r ఇంటూ dr/dψ వాల్యూ అంత epsilon psi by 1 plus epsilon cos pi whole square dψ is equals to nr into h వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. dψ is equals to దీన్ని 9th ఈక్వేషన్ అంటాం. సో దీన్ని 9th ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమనుకుంటామంటే ఇందులో కనిపిస్తున్న 9th ఈక్వేషన్లో కనిపిస్తున్న ఎప్సిలాన్ ఇంటూ sin psi వాల్యూ u అనుకున్నాం. 1 plus ఎప్సిలాన్ వాల్యూ v వాల్యూ ఏంటనుకుంటామంటే 1/1 plus ఎప్సిలాన్ cos pi అనుకున్నాం. ఇందులో కనిపిస్తున్నటువంటి 9th ఈక్వేషన్లో కనిపిస్తున్నటువంటి ఎప్సిలాన్ ఇంటూ sin psi వాల్యూ u అనుకుంటాను. 1/1 plus ఎప్సిలాన్ cos pi వాల్యూ v అని అనుకుంటాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు u అంటే ఏంటనుకున్నాను, ఎప్సిలాన్ ఇంటూ sin psi అనుకున్నాను. సో ఇప్పుడు డెరివేషన్ విత్ రెస్పెక్ట్ ఆర్డినరీ డెరివేషన్ చేస్తే d of epsilon sin pi అవుతుంది. సో అవునండి du is equals to ఎప్సిలాన్ కాన్స్టెంట్ కాబట్టి d of sin pi అవుతుంది. సో ఎందుకండి du is equals to ఎప్సిలాన్ ఇంటూ sin pi డెరివేషన్ cos pi, కానీ ఆర్డినరీ డెరివేషన్ కాబట్టి du is equals to ఎప్సిలాన్ ఇంటూ cos pi dπ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే dv కడతాం. సో dv కడితే డెరివేషన్ ఆఫ్ 1/1 plus ఎప్సిలాన్ cos
పై వాల్యూ కడతాం. సో కట్టినప్పుడు ఏంటవుతుందంటే dv ఈజ్ ఈక్వల్స్ టు -1/1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ బై హోల్ స్క్వేర్ వస్తుంది. కానీ డెరివేషన్ 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ బై. సో ఇందు నుండి dv ఈజ్ ఈక్వల్స్ టు -1/1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ బై హోల్ స్క్వేర్. డెరివేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎప్సిలాన్ 0 ప్లస్ ఎప్సిలాన్ ఇంటూ సైన్ పై మైనస్ బయటకు వస్తుంది. ఓకే, మైనస్ బయటకు వస్తుంది. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అందు నుండి ఏమవుతుందంటే ఏమవుతుందంటే dv ఈజ్ ఈక్వల్స్ టు అందు నుండి dv ఈజ్ ఈక్వల్స్ టు ఏటవుతుందంటే 1/1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ పై హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏంటంటే పైన ఏంటి ఉంది ప్లస్ ఎప్సిలాన్ సైన్ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటవుతుందంటే మనం దీని వాల్యూ dv వాల్యూ వచ్చింది.